సోదరులందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికైతే మనం వెంకటాపల్లి అనే గ్రామంలో ఉన్నాం. అన్నోళ్ళు వచ్చేసి 4 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. మనం అన్నోళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా ముడుతుంది, దోమ ఉంది అన్నప్పటికీ మనం ఎక్స్క్లూజివ్ అనే మందుని అన్నోళ్ళకి ఇచ్చామండి. ఒకసారి మీరు స్ప్రే చేయండి ఏ విధంగా పనిచేస్తుంది అని ఇచ్చడం వల్ల అన్నోళ్ళు కొట్టిన తర్వాత రిజల్ట్ బాగుందని మనకు చెప్పడం జరిగింది. ఒకసారి మనం రైతన్న మాటల్లో రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి కనుక్కుందాం. మరి మీరు ఈ మందు పెట్టాలి కదా, కొట్టకముందు ఏ విధంగా ఉండింది మన పొలము? కొట్టముందు లాగు ముడతామని ఇంకా కొంచెం తెల్లదోమ అట్లాంటివి కొంచెం కనపడుతుందా. ఓకే కొట్టిన దానికి మాకు రిజల్ట్ బాగా కనపడింది. ఓకే ఇప్పుడు మేము ఆదాయం కొట్టింటుంది 4 రోజులు రిజల్ట్ చూపించింది. మాత్రం ఇప్పుడు బాగుంది. ఇప్పుడైతే బాగుంది. ముడత క్లియర్ అయింది. ఏం లేదు లాగా కూడా పెట్టలేస్తున్నాయి. కూడా అట్లా బాగుంది. వేరే రైతులైతే వాడొచ్చాను. వాడచ్చు. ఓకే ఇప్పుడు మనం అన్న మాటల్లో తెలుసుకున్నాం కదా, ఒకసారి మనం అన్న వాళ్ళ పొలంలోనే ఉన్నాము. మనకి చూడొచ్చండి క్లియర్ గా ఉంది. ఆకు కూడా ఏ విధమైనటువంటి రసం పీల్చే పురుగులు కానీ ఏం లేదు. బాగా ముడత కూడా క్లియర్ గా పోయింది. మనం ఇక్కడ తోటలోనే ఉన్నాం కాబట్టి అన్న వాళ్ళ మాటల్లో కూడా ఉన్నాం. వేరే రైతులు వాడొచ్చా ఈ మందు? వాడొచ్చా? మీరు ఎన్ని ఎకరాలు కొట్టారు ఇది? మేము 2 రకాలు సాగు చేసినాము. ఓకే 2 రకాలు కాబట్టి కొట్టినాము. మాకు రిజల్ట్ బాగుంది. వేరే రైతులైతే బాగా వాడొచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.